అశోక్ బాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ షరీఫ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత శాసనమండలికి సంబంధించిన నిబంధనల పుస్తకాన్ని షరీఫ్ అందజేశారు. అశోక్ బాబు ప్రమాణ కార్యక్రమానికి ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అశోక్ బాబు స్పష్టం చేశారు. భారతదేశం పుట్టిన తర్వాత జరిగిన ఎన్నికల అన్ని ఒక ఎత్తు, ఈ ఎన్నికలు ఒక ఎత్తు. ఎందుకంటే ఈవీఎంలు పెట్టిన తర్వాత ఎటువంటి ప్రిపేర్నెస్ లేకుండా ఈ వీవీప్యాట్లు పెట్టిన తర్వాత మరి కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాం. ఆ ఇబ్బందుల మీద ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు పోరాటం చేస్తున్నారో ఆ పోరాటం యొక్క అర్థం అనేది ఇవాళ ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఎందుకు ఆయన పోరాటం చేశాడనేది ప్రజలకు త్వరలోనే అర్థమవుతుంది. ఎలక్షన్స్లో ఏదైతే ఇవాళ ఒక రకమైన భయం ప్రజల్లో కానీ అభ్యర్థుల్లో కానీ, ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్లో ఏదైనా మోసం జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చాలామందికి భయం, అనుమానాలు ఉన్నాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది.